వీర బ్రహ్మేంద్ర స్వామి వంటి వారి పేర్లతో ఇక్కడ చారిత్రక పౌరాణిక గాథలు ముడిపడి ఉన్నాయి. యాగంటి ఆలయములోని నంది విగ్రహానికి యాగంటి బసవన్న అని పేరు. ఈ విగ్రహం అంతకంతకు పెరుగుతూ ఉంటుందని, కలియుగం అంతమయ్యే నాటికి లేచి రంకి వేస్తుందని వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో వర్ణించారు. ఆయన వర్ణించినట్లే ఈ విగ్రహం అంతకంతకు పెరుగుతూ ఉంది. యాగంటి దేవాలయం కర్నూలు జిల్లాలో చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న నందీశ్వరునికి దేశవ్యాప్తంగా ప్రచారం ఉంది. యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమామహేశ్వరుని లింగం ఉంది. మొదట ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని, అందుకే దీన్ని కట్టారని, కానీ తయారైన విగ్రహంలో చిన్న లోపం ఉన్నందున వెంకటేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదని, స్వయంభవుగా ఆ చుట్టుప్రక్కల వెలసిన ఉమామహేశ్వర స్వామి వారిని తీసుకుని వచ్చి ఈ ఆలయంలో ప్రతిష్ఠించారని ఒక కథ ప్రచారంలో ఉంది. లోపభూయిష్ట